కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే. రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ శాఖలో అవినీతి తిమింగళాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భూభారతి ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా ఫైళ్లని క్లియరెన్స్ పేరుతో రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి రాజమేలుతున్నది అని లంచగొడి అధికారులు ఎదురు పట్టుబడుతున్నారు. మిగతా అధికారుల్లో భయం పేరుకు ఉండటం లేదు. కారణం ఏంటో తెలియదు గానీ ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అవినీతి నిర్మూలన చర్యలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. అవినీతి అధికారులు కనీసం రోజుకొకరైనా బయటపడుతూనే ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అమన్ నగర్ మండల తహసీల్దార్ సర్వేయర్ ఇద్దరు ఒకేసారి ఏసీబీ వలకు చిక్కారు. భూమి రిజిస్ట్రేషన్, భూ రికార్డులలో టైపింగ్ తప్పుల సవరణ కోసం అభ్యర్థించిన ఓ వ్యక్తిని చెరో 50,000 లంచం అడిగారు. తహసీల్దార్ చింతకింది లలిత, మండల సర్వేయర్ శ్రీ కోట రవిలను తెలంగాణ ఏసీబీ బృందానికి రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. ఫిర్యాదుదారుడి నాన్నమ్మకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి భూ రికార్డులలో టైపింగ్ తప్పుల సవరణ కోసం చెరో 50,000 లంచం డిమాండ్ చేశారని ఏసీబీ వివరించింది. చింతకింద లలిత అప్పటికే 50,000 నగదును ఫిర్యాదుదారుడికి నుంచి తీసుకున్నారని వెల్లడించింది. నిందిత అధికారులు ఇద్దరు తమ విధులను నిబంధనలకు విరుద్ధంగా నిజాయితీ లేకుండా నిర్వర్తిస్తున్నట్లు తెలియనంటూ విడుదల చేసిన ప్రకటనలో ఏసీబీ పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉందని వెల్లడించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ఆర్వి రమేష్ పట్టుబడ్డారు. కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కరప్షన్ బ్యూరో హైదరాబాద్ మాకు యాక్చువల్లీ ఒక 2 వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ తహసీల్దార్ గారు ఒక పాస్బుక్లో జెండర్ కరెక్షన్ గురించి ఒక 50,000 డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నది 50,000 తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు. అది మీ సేవలో అప్లై చేయాల్సింది. మీ సేవలో ఆ రోజు సర్వర్స్ డౌన్ ఉండే, మేమే చేపిస్తాంలే అని చెప్పేసి దానికి ఒక సర్వేయరు తహసీల్దార్ గారు రవి అనే సర్వేయరు, లలిత అనే తహసీల్దార్ గారు ఇంకొక ₹1,00,000 50,000 ఒక్కొక్కరి 50,000 చొప్పున డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. ఆ కంప్లైంట్ మీద మేము నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంక్వైరీ. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రంగారెడ్డి జిల్లాలో లంచాధికారుల బండారం అయితే బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కొద్దిపాటి పనులు చేసేందుకు మాత్రమే వేలల్లో కాదు లక్షల్లో మరి లంచం డిమాండ్ చేసిన ఘటనలు కోకోలని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఏసీబీ తన దూకుడు పెంచింది. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖల పరిధిలో ఉన్నటువంటి లంచావతారుల ఆట కట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా తన దూకుడు ప్రదర్శిస్తూనే లంచావతారుల ఆట కట్టించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చింతలకింది లలితతో పాటు మా రవి అనేటటువంటి సర్వేయర్ పూర్తి స్థాయిలో 50,000 ఒక వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ చెంతకు చేరింది ఆ పంచాయతీ. కాస్త ఆ క్రమంలో పూర్తి వివరాలు గ్రహించినటువంటి ఏసీబీ ఎట్టకేలకైతే ఒక పక్క వ్యూహంతో పూర్తి స్థాయిలో ఒక అడుగు వేసినట్టు నేపథ్యంలో ఆ బాధితుకు అంజనాయించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకైతే తహసీల్దార్ లలితతో పాటు సర్వేయర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. 50,000 లంచం గజానిగా తీసుకుంటూనే ఏసీబీ పట్టుకున్నటువంటి నేపథ్యంలో కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తప్పుల సవరణకు సంబంధించి గతంలో జరిగిన తప్పులకు సంబంధించి సవరణ చేయాలంటూ సదరు బాధితుడు అయితే ఆ తహసీల్దార్ లలితను ఆశ్రయించారు. ఈ మేరకు ఆ తహసీల్దార్ లలితతో పాటు సర్వేలు కూడా 50,000 తమకు ఇస్తేనే చెరో 50,000 తమకు ఇస్తేనే మీ తప్పులు సరి చేస్తామంటూ రికార్డులు సరి చేస్తామంటూ కూడా నమ్మబలిగే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా 50,000 తలా 50,000 ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో అంతగా ఇచ్చుకున్నటువంటి బాధితుడు కాస్త ఏసీబీకి ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన నేపథ్యంలో తనకు జరిగినటువంటి తన గోజునంతా ఏసీబీ అధికారులతో వెళ్లబోస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వ్యవహారం అంతా బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కొంత హాట్ టాపిక్ గా నడుస్తుంది. తప్పుల సవరణలకు సంబంధించి కొంత ఉన్న కొద్ది మేర పనిని చేయాల్సినటువంటి అధికారులే లంచావతారం ఎత్తడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా విధులను సైతం విస్మరించి ఇలా లంచావతారం ఎత్తడమైనటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు తాండూరు మున్సిపల్ కార్యాలయంలోనైతే ఆర్ఐ కూడా అక్కడ రమేష్ అనేటువంటి మరో ఆర్ఐ కూడా ఏసీబీకి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకే రోజు 3 మాత్రం ఏసీబీకి పట్టుబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్. ఇంకా చూసుకున్నట్లయితే ఆ బాధితులకి ఏ విధంగా సహాయం అన్నది చేస్తారు మన ఈ పోలీసులు? ఒక గతంలో అంటే దాదాపు గతంలో కొన్ని రికార్డులకు సంబంధించి సవరణల నేపథ్యం కావచ్చు, కొన్ని తప్పులు సవరించాలంటూ కూడా లలితను ఆశ్రయించారు ఆ బాధితులు, సదరు బాధితులు. అయితే
ఈ అంశానికి సంబంధించి కొంత గోప్యత వహిస్తున్నారని తెలిసింది. ఎందుకంటే ఏసీబీకి సంబంధించి దాదాపుగా అంటే ఇప్పుడు గతంలో పోలిస్తే గతంలో మొన్నటి వరకు దాదాపు 15 years బ్యాక్ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులను టార్గెట్ గా చేసుకుంటూ ఏసీబీ తన దూకుడు పెంచి దాదాపు చాలా మంది ఆర్టీఓలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకోవడంతో పాటు వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు వాళ్ళ లంచావతారుల ఆట కట్టిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో అదే డిపార్ట్మెంట్ అది చూడకుండా ఎక్కడైతే లంచావతారం ఎత్తుతారో వారందరినీ ఆట కట్టించాలి, అదే సందర్భంలో ప్రజలను వారందరినీ విముక్తి చేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో ఏసీబీ తన దూకుడు అయితే పెంచినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే లంచం ఆశించకుండా పూర్తి స్థాయిలో నిబద్ధతతో విధులు నిర్వహించాలి, లంచాన్ని ఆశించకుండా పనిచేయాలని కూడా ఇప్పటికే పలు అధికారులకైతే ఏసీబీ సూచనలు చేస్తుంది. అయినప్పటికీ కూడా కొందరు తీరు మారడం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి పరిణామంలో కొంతమంది లంచావతారులు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏసీబీకి ఈ నిర్విరామంగా పట్టుకొడుతున్నటువంటి ఘటనలు ఎన్నో అని చెప్పొచ్చు. ఫాతిమా, ఇలా ఈ బాధితులు వీళ్ళు మాత్రమేనా లేకపోతే ఇంకా చాలా మంది కూడా ఉండొచ్చు అంటారా? అమన్గల్ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి చింతల కింద లలిత గతంలో కూడా ఇలాంటి ఆకృతాలకు ఒడిగట్టిందనేటటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా అంటే లంచం ఇవ్వందే తాను ఏ మాత్రం పని చేయదనేటటువంటి ఒక నానుడి అక్కడ స్పష్టంగా వినిపిస్తుంది ప్రజల నుంచి. అయినప్పటికీ సర్వేయర్ కూడా రవి కూడా పూర్తి స్థాయిలో ఇద్దరు చేతులు కలిపి ఇద్దరు దొంది అన్న వ్యవహార శైలిని అవలంబిస్తూనే లంచాలు పట్టి పీడించే ప్రయత్నంలో ప్రజల నుంచి ముక్కు పిండి మరీ లంచాలు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. అదే అంతా ప్రశ్నించిన వారికి మీ పని కాదు, వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళి చెప్పండి అంటే కూడా కొంచెం దుర్భాషలాగే ఘటనలు కూడా ఉన్నట్టుగా తెలిసింది. లలిత వ్యవహార శైలికి సంబంధించి లంచావతారం ఎత్తడంలో ప్రప్రథమరాలంటూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ స్థానికంగా బలంగా వినిపిస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రాజు.